నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేస్తే 26 మంది హిందువులు చనిపోవడము మనకందరికీ తెలిసిన విషయమే. దాని మీద నిన్న నరేంద్ర మోడీ గారి అధ్యక్షన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. అందులో కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. అవేవో చూద్దాం రండి. ఇది సీమాంతర కుట్రే, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేకే ఉగ్రదాడి, హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. జమ్మూ కాశ్మీర్ గనుక పర్యాటకంగా అభివృద్ధి చెందితే వాళ్ళ ఉనికికే ప్రమాదమని భావించినటువంటి ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేస్తే పర్యాటకుల రద్దీ తగ్గుతుంది కాబట్టి పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసినట్లు తెలుస్తా ఉంది. సో ఈ ఉగ్రవాదుల ఆపరేషన్ వెనకాల జమ్మూ కాశ్మీర్ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందకూడదు, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చెందితే మన కార్యకలాపాలు చేయడం ఇక కష్టతరం అవుతుందనేటువంటి ఉద్దేశంతోనే కేవలము పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేస్తూ పేర్లు అడిగి మరి హిందువులు అని తెలిస్తే ప్రతి ఒక్కరిని చంపడం జరిగింది. అదేవిధంగా ఈ అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది చూడండి, సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత. ఈ సింధు జలాలు కనుక నిలిపివేస్తే ఇక పాకిస్తాన్కి సాగునీటి కష్టాలు, తాగునీటి కష్టాలు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అటారీ వద్ద చెక్ పోస్ట్ మూసివేత, పాకిస్తాన్తో దౌత్య సంబంధాల స్థాయి తగ్గింపు, పాక్ జాతీయులు భారత్ను వీడి వెళ్లాలని ఆదేశము, అప్రమత్తంగా ఉండాలని భారత సైనిక దళాలకు సూచన. సో నిన్న కేబినెట్ మీటింగ్ లో ఈ 5 నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తోంది. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత అంటే ఇక ఈ సింధు జలాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అటారీ వద్ద చెక్ పోస్ట్ అయితే మూసివేశారు. పాకిస్తాన్ జాతీయులు ఎవరైనా టూరిస్ట్ వీసాతో ఇండియాలో గనుక ఉంటే తక్షణమే మీరు వెళ్ళిపోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబడతామని పాకిస్తాన్ ను గట్టిగా హెచ్చరించింది. కేవలం ఉగ్రవాదులను మాత్రమే కాదు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, అది పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతామని పాకిస్తాన్కి ఏకంగా ధమ్కీనే ఇచ్చారు. ఇక్కడ చూడండి, సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. నిన్ననే 2 మట్టు పెట్టారు. అదేవిధంగా కూంబింగ్ అయితే జరుగుతోంది. మిగిలిన వాళ్ళు కూడా పట్టుకుంటాము. కేవలం ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించడమే కాదు, వీళ్లకు సహాయం చేస్తూ సీమాంతర ఉగ్రవాదుని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళను కూడా ప్రపంచం ముందర దోషులుగా నిలబెడతామని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పారా అంటే నిన్న ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఒక ఆర్మీ చీఫ్ గా ఉండి ఆయన మాట్లాడిన మాటలు హిందువులు ముస్లింలు కలిసి జీవించకూడదని చెప్పి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో, సో ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వారం రోజుల్లోనే ఈ ఉగ్రదాడి జరగడంతో పాకిస్తాన్ ఆర్మీ యొక్క ప్రమేయం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా వీళ్ళు విచారణ అయితే చేస్తా ఉన్నారు. చూడండి, పహల్గామ్ లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ప్రాంతాన్ని పరిశీలిస్తున్నటువంటి భద్రతా, ఇక్కడ చూడండి, అనునిత్యము రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతము ఉగ్రవాదుల దాడితో ఏ విధంగా తయారైందో చూడండి. పర్యాటకులు ఇప్పట్లో అయితే జమ్మూ కాశ్మీర్ కి పర్యటించి అక్కడ అందాలను చూడాలనుకునే వాళ్లకు నిరాశగానే ఉంది. ఇప్పటి వరకు అక్కడ ఉత్సాహంగా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. కానీ ఈ ఉగ్రదాడితో ఒక్కసారిగా మొత్తం పర్యాటక రంగం మూగబోయిందని చెప్పవచ్చు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.